ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ప్రతి మాసం మనం రాశి ఫలాలు చేస్తాం, గ్రహస్థితికి తగ్గట్లుగా రెమెడీస్ చెప్తూ ఉంటాం. ఇప్పుడు కుంభరాశి వాళ్ళ గురించి చూద్దాం. సో వీళ్ళకి లైఫ్ టైం ఉపయోగపడేలాగా మంచి లైఫ్ టైం రెమెడీస్ ఏమన్నా తెలియజేయండి గురుగారు. మణికంఠ గారు, ఇది మంచి ఆలోచన అండి. ఎందుకంటే నేనే రాశి ఫలాలు, ఉగాది ఫలాలు చెప్తుంటాను. ఆ సంవత్సరానికి సంబంధించి పరిహారాలు చెప్తూ ఉంటాం. మంత్లీ చెప్పుకున్నప్పుడు ఆ మంత్లో ఏ గ్రహం ప్రతికూలంగా ఉందో చెప్పుకుంటూ ఉంటాను అనమాట. మీరు అడిగిన విధంగా కొన్ని లైఫ్ టైం రెమెడీస్ ఉంటాయండి. వీళ్ళు లైఫ్ టైం అంతా చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ చుట్టూ మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండి ఇన్ కోర్స్ ఆఫ్ టైం వాళ్ళ లైఫ్లో బాగా ఎదుగుతారండి. అంటే మన యొక్క ఈ ఉండే ఇల్లు, మనం వాడే వస్తువుల యొక్క ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుందండి. అది ఏ ప్రకారంగా చూసుకున్నా, ఆధ్యాత్మిక ప్రకారంగా చూసుకున్నా, సైంటిఫిక్ ప్రకారం చూసుకున్నా, జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే వీఆర్ ఫ్లో ఆఫ్ ఏమంటారండి, మనకి ప్రకృతిలో ఒక భాగంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఈ కాలం అన్న ప్రభావాలు మనం వెళ్ళిపోతూ ఉంటాం. మన మీద, మన ఎన్విరాన్మెంట్ మీద చాలా ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఈ కుంభరాశికి కనుక మీరు చూసుకుంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రభావం నుంచి బయటకు వస్తూ ఉన్నారు. ఇలా ఏలినాటి శని, అష్టమ శని, తర్వాత అర్ధాష్టమ శని, రకరకాలన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎనీ టైం వీళ్ళకి లైఫ్ టైం, ఇది లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానీ, పిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు చక్కగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అయితే బెస్ట్ సజెషన్ ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గా కనుక జాతకం చూపించుకుంటే వాళ్ళకి కొన్ని రకాల రెమెడీస్ పర్టికులర్గా చెప్పడం ఇంకా బాగా ఈజీగా ఉంటుంది. బట్ వాళ్ళకి అది అవకాశం లేనప్పుడు అన్ని వేళలా అన్ని విధాల అందరూ ఇవి చేసుకోవచ్చు అనమాట. మనం కుంభరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలంతా మనకి కుంభరాశిలో ఉంటాయి. పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న అక్షరాలంతా కూడా కుంభరాశిలో ఉంటారు. కుంభరాశి వాళ్ళ కనుక పేరు బలం ఎక్కువ మంది ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో. ఈ పేర్లు ఎక్కువగా ఉంటుంటాం. సునీత, సుజాత, సురేష్, తర్వాత సీను, గోపాల్, ఇలా చాలా కామన్గా పేర్లు ఉండే వాళ్ళంతా మనకు కుంభరాశిలో ఉంటారు. ఈ రాశి పరిహారాలు కనుక చూసుకుంటే ఇది వాయుతత్వానికి సంబంధించిన రాశి. వీళ్ళకి జనరల్గా వాతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఫస్ట్ ఏమంటారండి, ఎవరైనా కనుక వీళ్ళకి శనికి సంబంధించిన వస్తువులు, ఇనప వస్తువులు, తర్వాత నువ్వులు లాంటి దానం కనుక చేస్తే వీళ్ళు తీసుకోకూడదండి. అలానే పాలు, ఉప్పు ఇలాంటికి మనకి చంద్రుడికి సంబంధించిన ముత్యము, వెండి ఇలాంటి కనుక ఎవరైనా కనుక దానంగా ఇస్తే తీసుకోకూడదు. మామూలుగా అయితే చుట్టాలుగా వెళ్ళినప్పుడు వాడుకోవటం అది వేరు. బట్ దానంగా కనుక ఎవరైనా ఇస్తే కనుక వీళ్ళు తీసుకోకూడదు. ఫస్ట్ అది చేయాల్సిన పని. రెండో వీళ్ళు పశ్చిమ దిక్కు, వాయువు దిక్కులకి ఎక్కువగా స్పేస్ లేకుండా చూసుకోవాలంటే తక్కువగా, అంటే జనరల్గా పశ్చిమ దిక్కు వాస్తుశాస్త్రం ప్రకారం తక్కువే ఉంటుంది. పశ్చిమంతో కొలిస్తే తూర్పు దిక్కు ఎక్కువగా స్పేస్ ఉండాలి. అలానే వీళ్ళు ఆ పశ్చిమ దిక్కుని కొంచెం క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే వాయువు దిక్కు కంటే కూడా ఈశాన్య దిక్కు కొంచెం ఎక్కువగా ఉండే విధంగా తక్కువగా పెట్టుకుంటే ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి గురువుకి సంబంధించి ఎక్కువగా రెమెడీ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి 12వ స్థానంలో 2వ స్థానాధిపతి గురువు కాబట్టి గురువుకి సంబంధించిన రెమెడీస్ ఇవన్నీ ఎక్కువగా సహజంగా వీళ్ళకి బాగా యోగ్యతనిస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి శని ఏమవుతుందంటేనండి, జన్మరాశి ప్లస్ 12వ రాశి కూడా అవుతుంది కాబట్టి కొంతమంది శనికి సంబంధించిన జపాలు, హోమాలు అవి చేయించుకుంటే చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంకా వీళ్ళకి ఉండే ఇంటి ఈశాన్యం కొంచెం పెరుగు ఉండాలన్నమాట. అప్పుడు బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి ఇంటికి నడక వస్తుంది. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే బాగా కలిసి వస్తుందండి. అష్టలక్ష్మి, లేదంటే లక్ష్మీదేవి తామర పూల్లో కూర్చొని ధనలక్ష్మి రూపంలో కూర్చున్నా కానీ, లేదంటే గజలక్ష్మి వెనక 2 ఏనుగులు ఉన్నా కానీ ఇలా పెట్టుకుంటే, లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే చాలా చక్కగా ఈ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది. ఇది కాకుండా వీళ్ళు ఆగ్నేయ దిక్కున పూల మొక్కలు పెట్టుకోవాలి. మనకి ఇంట్లో లోన ఆగ్నేయంలో జనరల్గా వంటగది ఉంటుంది అనమాట. బట్ ఇంటి దాటిన తర్వాత కాంపౌండ్ వాళ్ళ మధ్యలో స్పేస్ ఉంటుంది కదండి. ఈ ప్లేస్లో చక్కగా పూలు మొక్కలు బాగా మంచి ఎప్పటికప్పుడు సీజనల్ వైజ్గా ఫ్లవర్స్ వచ్చే పూలు ఇప్పుడు పెట్టుకుంటూ ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. ఇది అంతా ఒక సెట్. రెండో ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మేనమామతో గొడవ పెట్టుకోకూడదండి. ఈ రాశి వాళ్ళు మేనమామలు, లేదంటే పిల్లనిచ్చిన మామ, లేదంటే భర్త సైడ్ మామలతో గొడవ పెట్టుకుంటే వీళ్ళకి శత్రు బాధ పెరుగుతుంది. వ్యాపారంలో కలిసి రాదండి. అందుకని ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా చూసుకొని మేనమామ లేదంటే మేనత్త ఎవరన్నా కానీ ఇరు పక్షాలు, తమ భార్య పక్షాన లేదంటే తన పక్షాన ఎవరున్నా కానీ వాళ్ళని గౌరవిస్తూ అప్పుడప్పుడు వెళ్ళి కలిసి కూర్చోవటం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే వీళ్ళకి చక్కగా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు వ్యాపారం కనుక ఎవరన్నా కనుక చెయ్యాలి అనుకుంటే
మన తండ్రి తరపున వచ్చిన ఆస్తుల ద్వారా, లేదంటే తండ్రులు ఇచ్చిన ఆస్తుల ద్వారా కనుక బిజినెస్ చేస్తే కలిసి వస్తుంది వీళ్ళకి. అంటే వీళ్ళు సొంతగా సంపాదించుకొని బిజినెస్ చేసేదానికంటే కూడా వంశపారంపరంగా వచ్చిన బిజినెస్లు, వ్యాపారాలు, లేదంటే వాళ్ళ ద్వారా ఏదైనా వచ్చిన లాభం ఏదైనా వచ్చిన వాటి ద్వారా కనుక బిజినెస్ చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి. వీళ్ళకు గురు పూజ చాలా చక్కగా చేయటం, గురువుల్ని సన్మానించటం చాలా చాలా బాగా కలిసి వస్తుంది. గురువులని, పెద్దవాళ్ళని, పవిత్రమైన వస్తువులు వీళ్ళు తిట్టకూడదు. ఎందుకంటే 2వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి గురువు. అంటే వీళ్ళకి జాతకంలో బాగా మంచి యోగ్యతనిచ్చేది ఎవరంటే గురువు. అందుకని ఆశ్రమాలు తిరగటం, మఠాలు తిరగటం, గురువుల ప్రవచనాలు వింటూ ఉండాలన్నమాట వీళ్ళు. అంతేకాకుండా వీళ్ళకి హనుమాన్ చాలీసా చదువుకోవాలి, హనుమంతుడికి సంబంధించిన జపాలు బాగా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కుంభరాశి అధిపతి శని కాబట్టి అండి. మనం వీళ్ళు జనరల్గా మనకి వాస్తుశాస్త్రం ప్రకారం దక్షిణకు దిక్కే తలబెట్టి పడుకోవాల్సి ఉంటుందండి. బట్ వీళ్ళకి దక్షిణ దిక్కు తలబెట్టుకొని చక్కగా నిద్రపోవచ్చు. ఊరంతా చెప్పినా ఉత్తరపు దిక్కు తలబెట్టుకోకూడదని ఒక సామెత ఉంటుందండి మనకి. అందుకని ఉత్తరపు దిక్కు తలబెట్టుకోకూడదు, మనం దక్షిణ దిక్కు పెట్టుకోవాలనేది. బట్ ఈ రాశి వాళ్ళు కంపల్సరీగా దక్షిణ దిక్కు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు జనరల్గా మనకి చూసుకున్నాం అనుకోండి, ఏమంటారంటే అండి మనకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి, లేదంటే కొంచెం లిక్కర్స్, స్పిరిట్స్ ఇవి తీసుకునేవాళ్ళు, ఈ రాశి వాళ్ళు అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. అలానే వీళ్ళు నూనెలు కానివ్వండి, మనం ఇందాక చెప్పుకున్నట్టు నాన్ వెజ్ రిలేటెడ్, లేదంటే లిక్కర్స్, స్పిరిట్స్ ఇలాంటివి వీళ్ళు దానం అయితే ఇవ్వచ్చు. వేరే వాళ్ళకి స్పాన్సర్ చేయటం అలాంటివి అయితే చేయొచ్చు. బట్ వీళ్ళు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇవన్నీ మనకి కుంభరాశి వాళ్ళకి చేయవలసిన రెమెడీస్, పరిహారాలు మనం చెప్పుకోవచ్చండి. ఓవరాల్గా లైఫ్ టైం రెమెడీస్ కుంభరాశి వారికి మంచి విశేషాలు తెలియజేశారు సార్. హోప్ఫుల్లీ ఈ లైఫ్ టైం రెమెడీస్ వారు వినియోగించుకొని జీవితాంతం కూడా మంచి ఫలితాలు ఆశించాలని చెప్పి కోరుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.